ఈడీ విచారణకు అటెండ్ అయ్యేది లేదని తేల్చి చెప్పారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దీనిపై ఈడీకి లేఖ రాశారు. ఇప్పటికే 2 సార్లు ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు కేజ్రీవాల్. గతంలో ఎన్నికల ప్రచారం టైంలో ఓసారి విపాసన ప్రక్రియ పేరుతో మరోసారి విచారణకు వెళ్లలేదు కేజ్రీవాల్. మరోవైపు ఈడీ నోటీసులు చట్ట విరుద్ధమని ఆరోపిస్తున్నారు ఢిల్లీ సీఎం. ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొనకుండా అడ్డుకోవడానికే నోటీసులు ఇస్తున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్లకపోవడానికి కారణాలేంటి? జ్యోతి, ఇది 3వసారి ఈడీ నోటీసులకు కేజ్రీవాల్ స్పందించారు. కొద్దిసేపటి క్రితం తను ఈరోజు కూడా విచారణకు హాజరు కాలేకపోతున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. కీలకంగా ఈడీ ఇచ్చినటువంటి నోటీసులు చట్టవిరుద్ధంగా ఉన్నాయి. దాంతో భాగంగా ఆ నేపథ్యంలోనే తను ఈడీ విచారణకు వెళ్ళట్లేదు అనేటువంటి అంశాన్ని అయితే ఈడీ దృష్టికి తీసుకెళ్లారు. ఈడీకి కావచ్చు, సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు తాను సహకరిస్తాను, కానీ వారు ఇచ్చినటువంటి ఉద్దేశాలు సరిగా లేవు అనేటువంటిది ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుంచి కూడా వ్యక్తమవుతా ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు 2 సార్లు, ఒకసారి ఎన్నికల ప్రచారం నవంబర్ 2వ తారీఖున మొదటిసారి ఈడీ నోటీసులు పంపింది. అప్పుడు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. దానికి ఎన్నికల ప్రచారం, అప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. దాంట్లో భాగంగా కొంత ప్రచార కార్యక్రమంలో తను పాల్గొంటున్నటువంటి కారణం చూపెడుతూ అప్పుడు విచారణకు హాజరు కాలేదు. ఇక డిసెంబర్ 21వ తారీఖున మరొకసారి ఈడీ ముందుకు రావాలంటూ కూడా నోటీసులు ఇచ్చింది. అప్పుడు తను విపాసన ప్రక్రియలో ఉన్నాను కాబట్టి రాలేకపోతున్నట్లుగా అప్పుడు ఆయన రిప్లై ఇచ్చారు. ఇప్పుడు 3వసారి, ఈసారి కూడా ఇచ్చినటువంటి నోటీసుల ఉద్దేశం సరిగా లేదు, అరెస్టు చేసేటువంటి ఆలోచనతోటే ఈడీ నోటీసులు ఇచ్చింది. రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వారు ప్రచారం చేయకుండా అడ్డుకునేటువంటి కుట్రలో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారు అనేటువంటి ఆరోపణలు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వస్తున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్కి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు, ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఇప్పటికీ కూడా వాళ్ళ కస్టడీలోనే ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. పలుమార్లు ఆయనకు సంబంధించి బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన కోర్టులన్నీ కూడా ఆ బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత సంజయ్ సింగ్, ఆయన కూడా గతంలో ఆయన ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాలు నిర్వహించిన రోజు సాయంత్రమే ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ఆయన కూడా ఇప్పటివరకు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఆయనకు సంబంధించిన బెయిల్ పిటిషన్లను కూడా ఇప్పటివరకు బెయిల్స్ ఇక్కడ ఏ కోర్టు కూడా బెయిల్ మంజూరు చేయలేదు. ట్రయల్ కోర్టులో, హైకోర్టులో ఆయన బెయిల్ కోసం పోరాడుతున్నప్పటికీ కూడా ఆయనకు సంబంధించిన బెయిల్ రాలేదు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కనుక విచారణకు వెళ్తే, విచారణ చేసిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకుంటారు అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతూ ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా, లిక్కర్ కేసుకు సంబంధించి మనీ ట్రయల్ జరిగింది అంటూ కూడా గతంలోనే మనీష్ సిసోడియాకు సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో దానికి సంబంధించి కోర్టు కూడా కామెంట్ చేసింది. మనీ ట్రయల్ జరిగింది, దానికి సంబంధించిన విచారణను 6 నెలల్లోపు పూర్తి చేయాలంటూ కూడా గతంలోనే ఆయన బెయిల్ పిటిషన్ సందర్భంగానే చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ను ప్రశ్నించినట్లయితే దానిపైన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు అప్రూవల్గా మారినటువంటి వారిచ్చినటువంటి స్టేట్మెంట్లు, అలాగే విచారణలో మనీష్ సిసోడియా అలాగే సంజయ్ సింగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, వీటన్నింటిపైన కూడా పూర్తి స్థాయిలో అరవింద్ కేజ్రీవాల్ను విచారిస్తేనే పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆ స్కీమ్కి సంబంధించి, లిక్కర్ పాలసీకి సంబంధించిన ఇంప్లిమెంటేషను, అలాగే దాని రూపకల్పన దగ్గర నుంచే దీంట్లో తప్పులు జరిగాయి. దాంతో ఢిల్లీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి లాభాలు రాకుండా కొంతమంది వారికి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఈ కేసులో ఎవరైతే సౌత్ గ్రూప్ ఉందో వారికి అయుచిత లబ్ధికి చేకూర్చేలాగా ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దానిలో భాగంగానే 100 కోట్ల రూపాయలు చేతులు మారాయనేది సిబిఐ, ఈడీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలతోటి, ప్రాథమికంగా సేకరించినటువంటి ఆధారాలతోటి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఈడీ విచారణకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా చాలా క్రూషియల్గా వీరి స్టేట్మెంట్ల పైన ఆయన వివరణ అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో సిబిఐ విచారణకు హాజరయ్యారు కేజ్రీవాల్. ఒకసారి సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఆల్మోస్ట్ 8 గంటల పైగా ఆయన సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఆ తర్వాత మళ్ళీ సిబిఐ దగ్గర నుంచి నోటీసులు రాలేదు. ఇప్పుడు కూడా ఈడీకి సంబంధించి కూడా ఈడీ విచారణకు హాజరయ్యి
వారు అడిగేటువంటి ప్రశ్నలకు లేకపోతే ఏజెన్సీస్కి సహకరించాలి అనేటువంటి డిమాండ్ అయితే బీజేపీ చేస్తూ ఉంది. ఎలాంటి తప్పు చేయనట్లయితే ఎందుకు కేజ్రీవాల్ భయపడుతున్నారు, అవినీతి రహిత పాలన అందిస్తున్నానని గర్వంగా చెప్పుకునేటువంటి కేజ్రీవాల్ ఇలాంటి ఈ విచారణకు సంబంధించిన విచారణ సంస్థలు చేసేటువంటి దర్యాప్తులకు సంబంధించి ఎందుకు సహకరించట్లేదు అనేటువంటి క్వశ్చన్ వారు రేజ్ చేస్తూ ఉంటే, కేవలం కుట్రపూరితంగా అది కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులే టార్గెట్గా చేసుకొని ఈడీ విచారణకు పిలుస్తూ ఉంది, ఈడీ వేధింపులకు గురి చేస్తుంది అనేటువంటి ఆరోపణలు ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే ఇండియా అలయన్స్ కూటమికి సంబంధించిన నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా హేమంత్ సోరెన్ ఆయన కూడా ఇండియా అలయన్స్ కూటమిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ లాంటి నాయకులకు కూడా ఈడీ విచారణకు పిలిచింది, ఈడీ నోటీసులు పంపించింది. గత ఎన్నికల సమయంలోనే చూసాం, రాజస్థాన్కి సంబంధించిన సీఎం విషయంలో కూడా వారికి సంబంధించి అశోక్ గెహ్లాట్ కొడుకుని కూడా ఈడీ విచారణ పేరుతోటి నానా రకాలుగా ఇబ్బందులు గురి చేశారనేటువంటి అంశాలను కూడా తెరపైకి తీస్తున్నారు. చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఇది 3వ నోటీస్కు ఆయన స్పందించారు, దూరంగా ఉంటున్నట్టు. గతంలో హేమంత్ సోరెన్ కూడా 7 సార్లు ఆయన ఈడీ నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఏమైనా ఛాన్సెస్ ఇస్తారా, లేకపోతే ఈ ఇచ్చిన ఆయన ఏదైతే లేఖ పంపించారో ఆ లేఖకు ప్రతిగా ఈడీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాల్సి ఉంటుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మదార్. కేజ్రీవాల్ ఏ తప్పు చేయకుంటే ఈడీ విచారణకు రావాలన్నారు బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ షెహజాద్ పునావాలా. లిక్కర్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నారని ఆరోపించారు. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు పూనావాలా. Today, once again, Mr. Kejriwal has skipped the third summons also. This shows that chor ki mooch mein tinka zarur hai, that there is something to hide, therefore he is acting like an absconder and like a criminal. Perhaps he knows that all of this victimhood card, this card that it is being done deliberately to target us, is not giving any results. Courts have not given bail to Manish Sisodia. Courts have not given bail to Sanjay Singh. Vijay Nair is in jail for 1 year. And the courts have established there's a money trail. And the courts have said that there's no political vendetta. Despite that, they play the same stale victimhood card, the same stale political targeting card. Congress party or ally has said that this case is genuine and you have done corruption. Are they also doing political vendetta against you? Instead of answering the specific questions on Sharab Ghotala, why you have given 2.5% commission to 12% commission, why you have allowed private sector to come into wholesale, why you have allowed blacklisted manufacturing companies to come in, how you have allowed thousands of crores of Sharab companies. Instead of answering this question, instead of telling us about the corruption that you have done, which was masterminded by you, because if there was no corruption, why did you take the policy back? Instead of that, today Arvind Kejriwal has done a complete political U-turn. You remember under Anna Hazare he used to say, first istifa then janch, for Lalu Prasad Yadav, for Mulayam Singh Yadav, for Sonia Gandhi, for Rahul Gandhi. And today he says, I will not cooperate with the janch. This is the complete political conversion of Arvind Kejriwal in the presence and company of Lalu Prasad Yadav and DMK leaders like Bon Moody, who have been